బంగారు బాతు. ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో పచ్చని పొలాలు, నదులు, కొబ్బరి చెట్ల మధ్య ఒక పేద రైతు తన భార్య, 2 పిల్లలతో ఉండేవాడు. వాళ్లు ప్రతిరోజూ పొలంలో కష్టపడి పనిచేసేవారు. కాని జీవితం అంత సులభం కాదు. కొన్ని రోజులు బాగా తినేవారు, కొన్ని రోజులు సరిపడా ఆహారం కూడా ఉండేది కాదు. అయినా వాళ్లు ఆశ వదలకుండా నిజాయితీగా జీవించేవారు. ఒకరోజు ఉదయం రైతు ఇంటి వెనుక భాగం శుభ్రం చేస్తున్నాడు. అప్పుడు పొదల దగ్గర ఏదో బంగారు వెలుగు కనిపించింది. అతను ఆశ్చర్యంగా దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ ఒక అందమైన బాతు నిలబడి ఉంది. దాని రెక్కలు బంగారంలాగా మెరిసిపోతున్నాయి. అరే, బంగారు బాతా అని రైతు ఆశ్చర్యపోయాడు. అతను జాగ్రత్తగా బాతుని ఇంటికి తీసుకెళ్లాడు. అతని భార్య కూడా ఆశ్చర్యపోయింది. ఈ వింత బాతు ఎక్కడ దొరికింది అని అడిగింది. రైతు ఆనందంగా అన్నాడు, మన అదృష్టం మారినట్టుంది. మరుసటి రోజు ఉదయం వాళ్లు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశారు. బాతుగూళ్ళో ఒక బంగారు గుడ్డుంది. రైతు దాన్ని చేతిలో తీసుకుని, ఇది నిజంగా బంగారమే అని ఆనందంగా అరిచాడు. వాళ్లు ఆ గుడ్డును మార్కెట్లో అమ్మి ఆహారం, బట్టలు, అవసరమైన వస్తువులు కొనుక్కున్నారు. ఆ రోజునుంచి ప్రతి ఉదయం బాతు ఒక బంగారు గుడ్డు పెట్టేది. మెల్లగా వాళ్ల జీవితం బాగుపడింది. ఇంటిని బాగు చేసుకున్నారు, మంచి ఆహారం తిన్నారు, పిల్లలు మళ్లీ ఆనందంగా ఆడుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. కాని కొంతకాలానికి రైతు మనసులో ఆశ పెరిగింది. రోజుకి 1 గుడ్డు మాత్రమే వస్తోంది, ఇది చాలదు అని అనుకున్నాడు. ఈ బాతు కరుపులో ఇంకా చాలా బంగారం ఉండి ఉంటుంది అని ఆశపడ్డాడు. అతని భార్య భయపడి చెప్పింది, అలా ఆలోచించొద్దు, మన దగ్గర ఉన్నది చాలదా, ఓపికగా ఉండండి. కాని రైతు వినలేదు. అతని ఆశ ఇంకా పెరిగింది. ఒక రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత రైతు బాతుని బయటకు తీసుకెళ్లాడు. రేపటికి నేను చాలా ధనవంతుణ్ణవుతాను అని ఆశగా అనుకున్నాడు. అతను బాతుని కోశాడు. కాని లోపల చూసేసరికి బంగారం లేదు, ధనం లేదు, ఏమీ లేదు. బాతు చనిపోయింది. రైతు షాక్ అయ్యాడు. ఆ రోజునుంచి బంగారు గుడ్లు రావడం ఆగిపోయింది. మరుసటి రోజు కుటుంబం మొత్తం బాధపడింది. రైతు కన్నీళ్లతో అన్నాడు, నా ఆశ వల్ల మన దగ్గర ఉన్న మంచిదాన్ని కోల్పోయాను. ఆ రోజునుంచి వాళ్ళొక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు. ఆశ ఎక్కువైతే మన దగ్గర ఉన్న మంచి కూడా పోతుంది. నీతి, అత్యాశ ఉంటే మన దగ్గర ఉన్న మంచి కూడా పోతుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.